కిలోమీటర్లు. ఎందుకంటే మన వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఇటువంటి రాష్ట్రాలన్నీ కలుస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నది వీళ్ళది రెస్పాన్సిబిలిటీ ఆ బోర్డర్ని కాపాడడం. అయితే మనకు ఒక దౌర్భాగ్యం ఉంది. ఎందుకంటే దాదాపు 30-40% వరకు ఫెన్సింగ్ సరిగ్గా జరగలేదు. లేకపోతే రివరైన్ టెరైన్ కాబట్టి సరిగ్గా జరగలేదు. దానివల్ల బంగ్లాదేశ్ నుంచి ఈ భారత్ వైపు రావడం, అలాగే తిరిగి వెళ్ళిపోవడం కూడా చాలా ఆసానమైన పని, చాలా సులువైన పని. దీంట్లో మనకి మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే 1971 తర్వాత ఎప్పుడైతే బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి పాకిస్తాన్ వాళ్ళ జమాతే ఇస్లామీ అన్న ఫండమెంటలిస్ట్ గ్రూప్ని చాలా బలోపేతం చేస్తూ వచ్చింది. దానివల్లే వాళ్ళలో అసాసినేషన్స్, ముజిబుర్ రహమాన్ అసాసినేట్ అవ్వడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ క్రియేట్ చేయగలిగారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని అదను చూసుకుని అటు అమెరికా కూడా వాళ్ళలో ఉన్న డీప్ స్టేట్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, మయన్మార్లోని ఆర్కాన్ ప్రాంతం ఇదంతా కలిపి ఒక క్రిస్టియన్ స్టేట్ చేయాలని ఎప్పటి నుంచో 75-80 సంవత్సరాల నుంచి చాలా ప్రయత్నిస్తున్నారు. అయితే సక్సెస్ఫుల్ కాలేదు. వాళ్ళ ప్రయత్నాలు, ఇటు పాకిస్తాన్ ప్రయత్నాలు, ఛాందస ప్రయత్నాలు కలిపి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే బంగ్లాదేశ్లో ఫండమెంటలిజం ద్వారా వచ్చిన భారత్ వ్యతిరేకత. ఇంకంతకంటే ఏం కనిపించట్లేదు. ఒక యూత్ లీడర్ 33 ఇయర్స్ ఏజ్లో ఉన్న లీడర్ సడన్గా నేషనల్ లెవెల్కి ఎదిగిపోయి అతన్ని వాళ్ళ ప్రత్యర్థులే వాళ్ళ దేశంలోనే చంపడం జరిగింది. ఆయన బ్రెయిన్ డెడ్ అతన్ని సింగపూర్ తీసుకెళ్ళడం, మళ్ళా తిరిగి తీసుకురావడం, ఇది పెద్ద డ్రామా చేయడం, నేషనల్ మోర్నింగ్ అంటే దేశానికే మొత్తం విలువైన వ్యక్తిని కోల్పోయినట్టుగా భావించడం, ఇదంతా ఏంటంటే ఒక ప్రక్రియ. యూనస్ గారు దానికి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు, అందులో డౌట్ ఏమీ లేదు. లేకపోతే ఇంత జరగదు. అలాగే 2 పాపులర్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో డే టైంలోనే స్టాఫ్ వీళ్ళందరూ పనిచేస్తుండగానే దాన్ని బయట నుంచి అంటించడం ప్రయత్నం చేశారు. అందులో ఫారిన్ జర్నలిస్టులని చాలామంది 30-32 మందిని బయటికి తీసుకురావాల్సి వచ్చింది ఆర్మీ. అలాగే ఒక టెక్స్టైల్ గార్మెంట్ వర్కర్ని ఎవరినో తీసుకుని బ్లాస్ఫెమీ అంటే మతాన్ని హింసపరిచేడు లేకపోతే తులనాడేడు అన్న పదం మీద చెట్టు కట్టేసి అంటించేయడం జరిగింది పహాటంగా. వాళ్ళ నేవీ కూడా రాత్రి మన ఓ ట్రాలర్ని ముంచేసింది. ఒకవేళ పొరపాటుని మునిగిపోయినా కానీ అందులో ఉన్న 16 మందిని రక్షించే బదులు సైలెంట్గా అక్కడి నుంచి తప్పించుకుంది. అంటే ఏంటంటే అది ఇంటెన్షనల్గా చేసిన యాక్టివిటీ, ఏదో పొరపాటున జరిగిన యాక్టివిటీ కాదు. ఫైనల్గా మన కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి 11 మందిని బయటికి తీయగలిగింది. 2 శవాలు దొరికినాయి, 3 ఇప్పటికి ఇంకేమీ ఆచూకీ తెలియట్లేదు. ఇటు పొలిటికల్ స్టేట్మెంట్స్ చూస్తే ఇంకొక యూత్ లీడర్ నేషనల్ సిటిజన్స్ పార్టీ అన్న పేరుతోటి నేను భారత ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్లో కలిపేస్తాను, అఖండ బంగ్లాదేశ్ తయారు చేస్తాను, ఇస్లామిక్ ఫండమెంటల్ రూల్స్ మీద తయారు చేస్తాం అఖండ, ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. అంటే ఏంటంటే బేసికలీ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ని విపరీతంగా రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎస్ఐ చాలా డీప్ హ్యాండ్ ఉంది. ఎందుకంటే జమాతే ఇస్లామీని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. నిన్న జమాతే ఇస్లామీ టాప్ ప్రెసిడెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడంలో మేము ఎప్పుడు పాకిస్తాన్ నుంచి అసలు వేరు పడలేదు, పాకిస్తాన్ ఇండియాకి లొంగిపోయింది కానీ బంగ్లాదేశ్కి ఎప్పుడు లొంగలేదు, అందుకని చెప్పి మేము ఇంకా పాకిస్తాన్లో భాగమే అన్నట్టుగా ప్రకటిస్తున్నారు. అంటే ఇవన్నీ ఒక క్యాలిక్యులేటెడ్ మూవ్ ద్వారా స్ట్రాటజిక్గా వెనకాల ఎవరో కంట్రోల్ చేస్తున్నారు తప్పితే కానీ ఏదో యథాలాపంగా న్యాచురల్గా వచ్చిన ప్రొజెక్షన్స్ కాదు ఇవి. సో అమెరికన్ డీప్ స్టేట్ ప్లస్ పాకిస్తాన్ ఐఎస్ఐ యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్ని బాగా విద్వేషాలకి రెచ్చగొట్టి యాంటీ ఇండియా తర్వాత యాంటీ హిందూ అటువంటి వాటిలో రెచ్చగొడుతున్నారు. మన దేశం అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ జేఈఎం ఎల్ఈటి క్యాడర్స్ ఎవరైతే బంగ్లాదేశ్ వచ్చి అక్కడి నుంచి రావాలి అని చూస్తున్నారో వాళ్ళని అడ్డుకోవడం ముందర ఇంపార్టెంట్. తర్వాత బంగ్లాదేశ్లో స్టెబిలిటీ రానున్న 5-6 నెలల్లో తీసుకురావాలి. ఎందుకంటే ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎలక్షన్స్ సరిగ్గా జరగకపోతే మాత్రం అరాజక పరిస్థితి ఇంకా డిసెంబర్ 2027 వరకు కూడా కొనసాగుతుంది.
అందువల్ల కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చెప్పండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తున్న ఒకసారి చందు